భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. టెక్నాలజీ, మానవరహిత వైమానిక వాహనాలు, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఆయుధాలుగా మారుతాయన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం తప్పనిసరి అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యుద్ధమంటే ఒకప్పుడు సైనికుల పరాక్రమాలు, సైనికుల వీరోచిత పోరాటాలపైనే విజేతలెవరో తేల్తారు. అయితే ఇప్పుడు అదంతా గతం కానుంది. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. సాంకేతికత, మానవరహిత వైమానిక వాహనాలు, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం ఇవన్నీ రానున్న రోజుల్లో ఆయుధాలుగా మారుతాయన్నారు. అటువంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించిన దేశాలే ప్రపంచంలో బలమైన శక్తులుగా ఆవిర్భవిస్తాయని రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మనలను మనం మార్చుకోవడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. మధ్యప్రదేశ్లో తాజాగా రణ సంవాద్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మారనున్న యుద్ధ తీరు గురించి ఆయన వివరించారు. వాస్తవానికి రన్ అంటే యుద్ధం, సంవాద్ అంటే సంభాషణలు. రెండు పైకి చూడడానికి పరస్పరం వ్యతిరేకంగా కనిపిస్తాయి. అయితే ఈ రెండు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ముందుగా అసలు యుద్ధం జరగకుండా చూడాలంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ విధానాన్ని ఆయన వివరించారు. భారత్ మౌలికంగా శాంతిని కోరుకునే దేశమని పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ దేశంపైన భారత్ దురాక్రమణలకు పాల్పడలేదని కూడా రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే ఏ దేశమైనా భారత్పై దాడికి దిగితే భారత్ ఏమాత్రం సహించబోదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. దెబ్బకు ప్రతి దెబ్బ తీస్తుందన్నారు. ఆపరేషన్ సింధూరే ఇందుకు ఉదాహరణ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఉదహరించారు. కాగా ప్రపంచ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా భారత్ కూడా మారాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఇందులో భాగంగా భారత్ బలగాలు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా మారాల్సిన అవసరం ఉందన్నారు రక్షణ మంత్రి. బలగాల సన్నద్ధత చాలా ముఖ్యమైన అంశమన్నారు రాజ్నాథ్ సింగ్. ఇందులో భాగంగా రుద్ర, శక్తిబాన్ రెజిమెంట్, దివ్యస్త్ర బ్యాటరీ, డ్రోన్ ప్లాటూన్ వంటి వాటి ఏర్పాటుకు ఇండియన్ ఆర్మీ చొరవ తీసుకుంటుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా కీలకమైన భారత నావికా దళం గురించి ఆయన మాట్లాడారు. ఇండియన్ నేవీని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఐఎన్ఎస్ హిమగిరి అలాగే ఐఎన్ఎస్ ఉదయగిరిలను ప్రారంభించడం జరిగిందని రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ రెండు గిరుడు చేరడంతో భారత నావికా దళం మరింత బలోపేతం అయ్యిందన్నారు రాజ్నాథ్ సింగ్. అంతేకాదు త్వరలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా స్వదేశీ ఆయుధాలు, క్షిపణుల తయారీని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఇదిలా ఉంటే రాకెట్ ఫోర్స్ పేరుతో పాకిస్తాన్ ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ రాకెట్ ఫోర్స్ అంతిమ లక్ష్యం భారతదేశమే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా రాకెట్ ఫోర్స్ కు కౌంటర్గా సుదర్శన్ చక్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. విదేశాల నుంచి తనకు తాను కాపాడుకోవడానికి సుదర్శన్ చక్రాన్ని రూపొందిస్తున్నట్లు మోడీ తెలియజేశారు. మహాభారతంలోని శ్రీకృష్ణ భగవానుడి స్ఫూర్తితోనే సుదర్శన్ చక్రానికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇటీవల యుద్ధతంత్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యాధునిక ఆయుధాలే ఇప్పుడు జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. ప్రధానంగా డ్రోన్లతో చేసిన దాడులే ప్రత్యర్థులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రధానంగా వర్తమాన యుద్ధాల్లో డ్రోన్ పాత్ర కీలకంగా మారింది. ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లు, క్షిపణులుంటాయో వారే విజేతలవుతారన్నారు. కాగా ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్ షాడో గురించి. మౌలికంగా ఇదొక క్షిపణి. ఈ క్షిపణిని రాఫెల్ ఫైటర్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు. కాగా స్మాల్ క్రూయిజ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. జైషే మహమ్మద్ అలాగే లష్కర్ ఎ తోయిబాకు చెందిన అనేక బంకర్లను ఈ క్షిపణి ధ్వంసం చేసింది. హార్పీ డ్రోన్లు ఇవి కూడా ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. ఏదేమైనా యుద్ధ తంత్రం మారుతోంది. ఇందుకు అనుగుణంగా అన్ని దేశాలు యుద్ధ తీరులను మార్చుకోక తప్పదు.